ఇద్దరు ఎస్కాల్స్ ఇచ్చే పోలీసు వాళ్ళు పంపించండి పంపించమని చెప్తే సరే పంపిస్తాను ఇవి ఇంత చెప్పి కూడా అటెండర్ గా తీసుకెళ్లారు. యాక్చువల్లీ ఒక పెరాలిసిస్ క్యాండిడేట్ అక్కడికి తీసుకెళ్లారు అతనికి కేర్ టేకర్ గా. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. అన్న నమస్తే. సో ఇవాళ వీళ్ళ కుటుంబాన్ని సేవ్ చేయడానికి మీరు చాలా మంది రావడం జరుగుతా ఉంది. అసలు ఇక్కడ చూస్తే మీరు ఏమనుకుంటా ఉన్నారు? అంటే ప్రీ ప్లాన్డ్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని ఏమైనా చేశారా అని అనుకుంటున్నారా, లేకపోతే అతను మిస్సింగా, లేకపోతే ఏంది అనేది ఏమైనా క్లారిటీ ఏమైనా వచ్చిందా మీకు? ఆలోచిస్తున్నామండి. మొన్నటి రోజు నాకు కలిసిన రోజు మేము వాస్తవాలు పరిశీలించి ఆలోచిస్తే ఆయన ఒక ఆరోగ్య నిమిత్తము కేర్ టేకర్ గా తీసుకెళ్ళిండని చెప్పి తెలిసింది. కాబట్టి అప్పటిదాకా మేము బహుశా కావచ్చు, మరి ఏంది ఎక్కడ జరిగింది అనేది మాకు ఐడియా రాలే. కానీ ఈ రోజు తీసుకెళ్లిన తర్వాత దాదాపు నెలన్నర రోజులు కావస్తుంది. అతను ఇప్పటిదాకా ఎలాంటి రెస్పాన్సిబుల్ ఇవ్వాలంటే మరి వాంటెళ్ళి కావాలని అతనికి మనసులో అనుకునే ఏదైనా కీడు చేద్దామని తీసుకోపోయిందా అన్న ఆలోచన మాకు ఇప్పుడు అవుతుంది. సో ఏది ఏమైనా మనిషి మాత్రం మిస్సింగ్ అయింది. కాబట్టి ఒక గిరిపేద అంటే ఒక గిరిజన నిరుపేద అటువంటి ఒక అమ్మాయి నుంచి తీసుకెళ్లి కేర్ టేకర్ గా తీసుకెళ్లిన వ్యక్తి బాధ్యత వహించకుండా, ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా మరి ఇలా చేయడం అనేది అంటే మేము తప్పకుండా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మరి ఇక్కడ వచ్చిన తర్వాత సంబంధిత బాధితులందరూ కూడా మొట్టమొదటిసారి నందిపేట పోలీస్ స్టేషన్ పోయి కలవడం జరిగింది. మరి ఇక్కడ అమ్మ కలిస్తే ప్రయోజనం లేదు, ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ అవుతుంది కాబట్టి మేము ఏం చేయలేము, మరి మీరు సిపి గారికి వెళ్ళండి అని అంటే వాళ్ళు సిపి గారికి కూడా దగ్గరికి రావడం జరిగింది. నేనే ప్రత్యక్షంగా సిపి దగ్గరికి వెళ్ళి వారిని కల్పించాను. సిపి గారు చాలా సంయమనంగా కూకుండా పెట్టుకొని వీళ్ళ సాధక బాధకులన్నీ విన్న తర్వాత కూడా అమ్మ మేము తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం, మాకు ఉన్నటువంటి నెట్వర్క్ తోని మేము కేరళ కూడా మాట్లాడేసి మీకు న్యాయం చేసడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ ఆర్మూరు ఏదైతే పిఎస్సి పరిధిలోకి వస్తుంది కాబట్టి ఏసీపీకి కూడా వెళ్ళి కలవండి అంటే మళ్ళీ మరునాడు కూడా ఏసీపీకి వెళ్ళి కలిసేయడం జరిగింది. ఏసీపీ గారు గురించి కలిస్తే అంటే తప్పకుండా తీసుకుంటాం, సిపి నుంచి మాకు కాల్ వచ్చేది, మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం, మీకు వెతికి పడతాం, మీరు బాధపడద్దని ఓదార్పు మాటలు చెప్పారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను నా ఆధ్వర్యంలో కూడా ఎస్ఐ గారిని కలిశాను. సార్ మాట్లాడాడు. ఆ రోజు మేము మొట్టమొదటిసారి పోయి కలిసినప్పుడు ఏంటంటే మా ముందంటే మొత్తం వీడియోస్ తప్పిపోయిన 25-35 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో అక్కడ మిస్సింగ్ కేసులు అన్ని ఫొటోస్ కూడా చూపించడం జరిగింది. వీళ్ళు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత అక్కడ ఐడెంటిఫికేషన్ మ్యాచ్ కాలే. కాబట్టి అప్పుడు మేము కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా, మా వాడైతే మ్యాచ్ కాలేదు, ఇంకా బతికే ఉన్నాడు కదా ఒక నమ్మకం. సార్ మరి ఇది ఎట్లా చేద్దాం సార్? మొన్ననే మిస్ అయిన 2 రోజులకు వీళ్ళకి తెలిస్తే కుటుంబీకులు పాపం చాలా బీద పరిస్థితులు అక్కడిక్కడ అప్పుడు చేసి ఆ తొందరగా పోతే దొరుకుతాడమన్న ఉద్దేశంతో ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఫ్లైట్ లా వెళ్ళి 2 వ్యక్తులు పోయి వెళ్ళిన తర్వాత చూస్తే కూడా మాకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడ మాకు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే తప్పిపోయిన వ్యక్తి, తీసుకెళ్లిన వ్యక్తి ఏమాత్రము భయం లేకుండా, ఏమాత్రము జాలి లేకుండా, దయ లేకుండా, చచ్చిపోయింది అన్నటువంటి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా నిమ్మకు నీరెత్తినట్లుండి మరి కనీసము పోలీసు స్టేషన్లోకి వెళ్ళి దరఖాస్తు ఇప్పించేటువంటి దుస్థితిలో ఉన్నాడంటే మరి మాకు ఇప్పుడు అనిపిస్తుంది వాంటెళ్ళి మమ్మల్ని మా మాటలతో మభ్యపెట్టి వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే రారు, వీళ్ళని మాటల ద్వారానే మభ్య పెడదామన్న ఉద్దేశంతో తీసుకెళ్లి మన అక్కడ ఏమైనా చేసిండా, మరి ఏమైంది అనేది ఇప్పుడు మేము ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చారు, ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఇదే గ్రామస్తుడు ప్రవీణ్ రెడ్డి అని చెప్తున్నారు. సో ప్రవీణ్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళారా, అక్కడ వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడారా, ఇట్లా జరిగింది, మరి రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా మీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రవీణ్ రెడ్డి అనే క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ కాదు, మీ ఇంటికి సంబంధించిన వాడే. సో వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమంటా ఉన్నారు మరి దీని గురించి? యాక్చువల్గా అయితే మేము డిస్ట్రిక్ట్ కమిటీ తరఫున మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరగలేదు ఇప్పటికీ వాస్తవానికి. కానీ సంబంధిత బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి దఫాదఫాలుగా వాళ్ళని విచారణ చేశారు. మరి మొన్నటికి మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళ ఇంటి సభ్యులకు అడిగితే వాళ్ళు కూడా ఇప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, తీసుకుపోయిన వాడికి అడగండి, మాకేం సంబంధం లేదు, ఇంకొకసారి మా ఇంటికి రావద్దు, మర్యాద ఉండదు అని చెప్పేసి మరి బాధితులను కూడా హెచ్చరించడం జరిగిందని ఇప్పుడే ఈ రోజు మాకు చెప్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మేము వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే ఒక మానవత్వంతో హ్యూమనిటీ గ్రౌండ్ పాపం అనేది ఒక హ్యూమనిటీ గ్రౌండ్ లో మీ కుటుంబ సభ్యుడికి ఆరోగ్యానికి గురైతే సేవ చేయడానికి పోయిన వ్యక్తి తప్పైపోతే మీరు కనీసం అమ్మ మరి మాకు కూడా బాధ ఉంది, మేము కూడా ట్రై చేస్తా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం, మరి మీకు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మేము కూడా కొంచెం తల ఇంత సాయం చేసి అందరం కలిసి వెళ్ళి అక్కడ వెతుకుదామన్న ఆలోచనతో కూడా వాళ్ళు మాట్లాడతలేరు. సో అట్లా సపోర్ట్ చేయట్లేదు, మాకేం తెలియదు పొండి, మా ఇంటికి వస్తే బాగుండదు అని చెప్పేసి హెచ్చరిక ధోరణిలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. కాబట్టి తక్షణంగా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ
చట్టపరమైనటువంటి ఒక చర్యలు వాళ్ళ క్రమశిక్షణ అంటే చట్టపరమైన అంటే ఏంటంటే మిస్సింగ్ అని మేము ఇచ్చాం, తీసుకపోయిన వ్యక్తి పేరు చెప్తున్నాం. Yeah. మరి ఇప్పటిదాకా సరే అతను ఒక రోగగ్రస్తుడు అక్కడ ఉన్న సందర్భంలో కూడా వాళ్ళ ఇంటి వాళ్ళని పిలిపించి మరి ఏం చేశారు ఏం కథ మరి వాకప్ చేయండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, మా వ్యక్తిని ఇంటి దగ్గర నుంచి సేవలు చేయడానికి ఎట్లయితే తీసుకెళ్లావో ఆ తిరిగి అదే వ్యక్తిని అదే రూపంగా మాకు తీసుకొచ్చి అప్పవేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉన్నది. అప్ప చేయాలి, అప్ప చెప్పాలి. లేని పక్షంలో చట్టపరంగా ప్రభుత్వం పరంగా ఇక్కడ ఉన్నటువంటి నేను ప్రజా ప్రతినిధులకు కానీ మా రాకేష్ రెడ్డి సార్ మారుమూరు కానీ ఎమ్మెల్యే గారు కానీ పత్రిక ముఖంగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. ఒక నిరుపేద అయినటువంటి ఒక అమాయకుడు అయినటువంటి ఒక వ్యక్తి అసలు ఏ మాత్రం చదువుకోలే, ఇల్లిటరేటెడ్, ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఒక తెలుగు తప్ప మాట్లాడే పొజిషన్ ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళి తప్పిపోయిందంటే ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రజాప్రతినిధులను పట్టుకోకపోతే మరి మీరు మాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించకపోతే మరి ప్రజా వ్యవస్థ ఎక్కడుందని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు కేరళ గురించి మాట్లాడితే రోజు చూస్తూ ఉన్నాం పత్రికా పేపర్లలో ఏమని అక్కడ మాఫియా, మెడికల్ మాఫియా, డాక్టర్స్ మాఫియా, కిడ్నీ మాఫియా అని ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఏరియా ఏం తెలియదు. మరి ఇక్కడ అతను తీసుకెళ్లి మరి ఎక్కడ కనిపించకుండా మరి ఇతను తీసుకెళ్లిన ఏదైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ దగ్గరనే ఇతను తీసుకెళ్లిన బ్యాగ్ గానీ చెప్పులు గానీ మరి ఆధార్ కార్డు కానీ అక్కడే ఉన్నాయి. మనిషి మాత్రం మిస్ అయిందంటే ఏం జరుగుతుంది అన్నది మరి వీళ్ళు పట్టించుకోకపోతే మరి ప్రజా వ్యవస్థ ఉన్నట్లా లేదా అని చెప్తున్నా. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా దీనిలో స్పందించాలా, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు స్పందించాలా, పోలీస్ శాఖ వరించాలా. తక్షణమే మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు వాళ్ళని పంపించి మాకు వెతికి మా అతన్ని ఇప్పించే బాధ్యతతో పాటు దీనికి బాధ్యులైన వాళ్ళ మీద కూడా మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తాను. రైట్, ఇదండి మొత్తానికి నిజామాబాద్ లో ఈ ఇన్సిడెంట్ అనేది ఇవాళ హాట్ టాపిక్ గా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ దాంతో పాటు ఈ వీడియో అనేది గంగాధర్ వరకు వెళ్ళాలి, వెళ్తేనే అతను మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఎన్ని సహాయ సహకారాలు ఉన్నాయో అవన్నీ కూడా గంగాధర్ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ గిరిజన బిడ్డలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ కేరళ గురించి మనం మాట్లాడుకుంటే కేరళలో మెడికల్ మాఫియా, దాంతోపాటు ఏదైతే ఆర్గాన్ కి సంబంధించినటువంటి మాఫియా ఏదైతే ఉందో చాలా విచ్చలవిడితనంగా అక్కడ కొనసాగుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఒకవేళ గంగాధర్ని కూడా అదే నెపంతో తీసుకెళ్లారా లేకపోతే అక్కడ ఏమైనా చేశారా అనే డౌట్స్ కూడా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీస్ ని కలిసివేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా సిపి సాయి చైతన్య గారు దీనిపైన స్పందిస్తారు అని చెప్పేసి వాళ్ళ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ.